హాయ్ అండి, అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. నా వీడియోలకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6:30 టైం. నేను వాకింగ్కి వెళ్ళకుండానే గార్డెన్లోకి వచ్చాను. పూలు కోసుకొని వెళ్దాం. అసలు వర్షం పడుతుంది కదా రోజు, అసలు ఎలా ఉందో అని చెప్పి వచ్చాను ఇప్పుడు పైకి. వస్తే మాత్రం చెట్లు మాత్రం చాలా కలకల్లాడుతున్నాయండి, భలే ఉన్నాయి. చూడటానికి ఏంటంటే సంతోషంగా ఉన్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయా, దగ్గరికి వెళ్ళి తీస్తాను, ఒక్కొక్క చెట్టు చూపిస్తాను. ఇది ఈ గులాబీ మన ఊరిని తెచ్చి పెట్టుకుందండి. చూడు అసలు ఎలా ఉందో కదా. అందులో వర్షం నెలకి భలే వస్తాయి. నేను ఇప్పుడు ఏం తీసుకొచ్చానంటే, నాకు నిన్న పూజకు వాడిన పూలు ఉంటాయి కదా, నిన్న ఉదయం తీసుకొచ్చి వేసేసిపోయాను. మొన్నటి పూలు నిన్న తీసాను, అది ఇప్పుడు తీసుకొస్తాను. తీయంగానే పైకి రాలేం కదా, పదే పైకి రాలేం కదా, అందుకు ఇది ఇట్లా కనిపిస్తున్నాయా. ఇది నిన్న ఉదయం తీసిన పూలు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ గార్డెన్లో పెట్టేసిపోతాను అనమాట. ఇక్కడ అలానే అట్టి పనులు తిన్నా కూడా ఆ తొక్కలు కూడా పడేయకుండా దాచుకొని తెచ్చి పెడతాను. చూపిస్తాను చెట్లు. నేను అప్పుడే ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయలు కూడా కోసుకెళ్దామని వచ్చానమ్మ. పులిహార చేసుకొని నిమ్మకాయలు కావాలి, అలానే పూజకు పూలు కోసుకొని వెళ్దామని వచ్చాను. అసలు ఎలా ఉన్నాయి చెట్లు ఒకసారి చూపిద్దాం మీకనని. నిమ్మకాయలు అయితే మాత్రం బాగా పండాయి, బాగున్నాయి. అది చెట్లు చూడండి, వర్షం నీళ్ళకండి భలే వస్తాయి. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం, కొత్తగా పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టుకోండి. ఈ వర్షం నీళ్ళకి ఇప్పుడు ఏది వేసినా కూడా బతికిపోద్ది, చనిపోద్ది అనే మాట ఉండదు. నేను ఇది పెట్టే కదా, ఇది వాటర్ యాపిల్, అప్పుడు పెట్టాను, ఇది ఎగిరేస్తుందండి. కనిపిస్తుందా? ఒకసారి నేనే తీసుకుంటున్నాను, ఎలా తీస్తున్నాను కానీ ఇది మొత్తానికి పైన కూడా వచ్చున్నాయి ఈగుర్లు, పైకల్లా వస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా కాసిద్దేమో కానీ. ఇది నిమ్మకాయలండి, ఇట్లా పెద్ద ఒక 4-5 కోసుకుంటాను. మన గార్డెన్లో నిమ్మకాయలు ఉంటే ఇదే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకెళ్ళచ్చు. ప్రతి వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు అని చెప్తున్నానమ్మా. నేను 4 కోసుకుంటున్నాను, నాకు సరిపోతాయి. గట్టిగా ఉన్నాయి చూడు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అంటే పంటకు వచ్చి ఉన్నాయమ్మ. ఇంకొకటి కోసుకుంటా, కింద పడేసా కాబట్టి. ప్రతిరోజు వస్తుంటే నిన్న ఉదయం చూపించలేదు. నిన్న ఉదయాన్నే వస్తే ఒక పురుగు వచ్చింది ఉదయాన్నే. ఇదేం పురుగు చూడండి ఒకసారి, కింద పడింది. ఏదో గోల్డ్ కలర్ మెరిసిపోతుందండి. అంటే చనిపోయింది వర్షానికి. అసలు ఎలా కనిపిస్తుందో కదా, ఏదో మెరిసినట్టుంది. ఒకసారి తిరిగి చూద్దాం, కనిపిస్తుందా? మనం బతుకుందండి, ఏం పురుగు కానీ బతుకుంది. నేను తీసాడు అటు బయట పడేస్తాను. అది కదిలిస్తే కదిలాడుతుంది, గోల్డ్ కలర్లో చూడు ఎట్లుందో, కదిలాడుతుంది కదా. ఉదయాన్నే వస్తే మాత్రం మనకి నేలలో ఉంటాయి, నల్ల పురుగుల్లాగా ఉంటాయి, అవి కనిపిస్తాయి అమ్మ. అలానే మనం వేసిన పసుపు అంతా వచ్చింది. ఇది అదే తమ్మకాయలు ఉంటాయి కదా, చెమ్మకాయలు, ఆ చెట్టు. ఆ తోటకు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. దాంట్లో ఉన్న తోటకొని అన్నీ చూపించలేదు కొన్ని, ఎవరైనా కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను. దీనికి కూడా ఒక కర్రపులు తీసుకొచ్చి పెట్టాలి బీర చెట్టుకి. ఇదిగో నేతి బీర ఊరకు పైకి వేసానమ్మ. తీగ చూడు ఎలా అల్లుకుంటుందో, 4 రోజులకి అది అల్లుకుంటూ స్టార్ట్ అయిపోయింది. అంటే తీగ పొడుగ్గా ఉంది. మొన్న ఈడ కూడా చూపించున్నాను, ఇక ఇది నేతి బీర వచ్చిందని. అది ఎలా వచ్చేసింది చూడు. నెక్స్ట్ హార్వెస్ట్ మాత్రం అండి సూపర్, బెండకాయలతో స్టార్ట్ అయ్యిద్ది. వంగ చెట్లు, అందుకే నేను ముందే పెట్టుకోండి అమ్మా, ఇప్పుడే పెట్టుకోండి అప్పుడు చెప్పింది. అవకాశం అప్పుడు పెట్టిన వాళ్ళు ఇప్పుడైనా పెట్టండి. సో బయట ఈరేంత వరకు మనం పండించుకుందాము అనేది. ఫుల్ టమాటా పోతండి, కనిపిస్తుందా? మొత్తానికి టమాటా పోత బాగా వచ్చింది. నెక్స్ట్ హార్వెస్ట్లో మాత్రం బెండకాయలండి నేను కోసేది, చూపిస్తాను అవి కూడా. ఇప్పుడు ఇదిగోండి కనిపిస్తున్నాయి బెండకాయలు, ప్రతి దానికి వచ్చున్నాయి. ఇదిగో సొర చెట్టు కూడా అల్లుకుందండి.
పైకి ఎక్కిచ్చేసి అప్పుడు కింద తేగుండింది కదా ఇంత ముందు చూపించినప్పుడు, అది పైకి అల్లిచ్చేసాను. అలా మనం వచ్చి అదే అంటే ప్రతిరోజు వస్తున్నామంటే అసలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం కదా. చూడండి, ఇంత వర్షం పడుతున్నా కూడా మన కింద ఏమన్నా మట్టి ఉందేమో, పెంకులు వేసాం కదా, హోల్స్ వేసి పెంకులు వేసాం కదా, అందుకు వాటర్ దిగుతాయి కానీ మట్టి దిగదు. అందులో ఫుల్ వాటర్ అండి మాకు ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఫుల్ వాటరు. ఇదొకటి. మళ్ళీ ఇక్కడ వంగ చెట్లు వేసా కదమ్మా, చూడండి అన్నీ బతికినాయి కదా, వేసినవి అన్నీ వచ్చినాయి. ఇది మా అప్పుడు కొనుక్కొచ్చిన గులాబీ, ఇది కూడా మొగ్గు స్టార్ట్ అయిందండి. నేను ఇంకొకటి కూడా చూపించాలి. ఇప్పుడు ఈ పూలు కోసుకోవాలమ్మా. నేను ఇది చదువుతున్నాను, దగ్గర 3 నెలలు అయిపోయిందమ్మా. ఆ పూలు కండలేసి 3 నెలలు అయిపోయినాయి. నాకు ప్రతిరోజు ఇలానే, అంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక్కోరోజు 10 పూలే ఉండొచ్చు, ఒక్కోరోజు 5 పూలే ఉండొచ్చు, ఒక్కోరోజు 20-30 పూలు పూయచ్చు. కానీ ప్రతిరోజు వస్తున్నాయి నాకు 3 నెలల నుంచి. పక్కన వెళ్ళి పూలు ఎక్కడ దొంగతనంగా కోసుకొచ్చుకునే కానీ మన గార్డెన్లో మనం ఏదో అంటే అన్ని చెట్లు అయిపోయినా వీలైనంతవరకు మన చిన్న చెట్టు వేసి మన చెట్టును కోసుకెళ్ళి దేవుడికి పెట్టానుకో, అది ఎంత పుణ్యమో తెలుసా. నాకు కింద మందారాలు కూడా ఉన్నాయి. అవి ఒకరోజు ఇచ్చుకుని నాకు మీకు చూపిద్దాము అనుకుంటే ఉదయానికి ఉండవండి. మేము అందుకని సాయంత్రమే కోసుకొచ్చుకుంటాము. ఇక అలానే పసుపు కూడా చూపిస్తాను. ఇప్పుడు పసుపు కూడా అండి ఇప్పుడే కూడా పెట్టుకోండి, ఇంకా టైం అయిపోలేదు. ఇంకా 15 రోజుల టైమే ఉంది. 15 ఈ నెలలోపు పెట్టేసుకోండి, పసుపు వచ్చేస్తుంది. ఇదిగోండి నేను వేసిన పసుపు. మొన్న వచ్చినప్పుడు నేను వచ్చినాక ఊరి నుంచి వచ్చినాక తీసిన నీళ్ళు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వర్షాలకి ఎలా వస్తాయి. వర్షం నీళ్ళు అంత మంచిదండి. పత్తి దాంట్లో వచ్చినాయి. నేను ఇంకొంచెం ఆకుకూర ఉంది, అది కూడా నేను తీస్తాను. పత్తి దాంట్లో వస్తున్నాయి అమ్మ. ఇవ్వండి, ఇవి కనిపిస్తున్నాయా, అంత బాగా వస్తుంది. ఇంకా కొత్త చెట్టు అండి మన గార్డెన్లో. అసలు నేను కూడా ఫస్ట్ టైం పెట్టింది, వచ్చిద్దో రాదో అనుకుంటూ పెట్టాను, కానీ వచ్చేసండి సక్సెస్ అయ్యాను అనిపించింది. ఇదిగోండి నల్ల పసుపు అండి, ఇలా ఉంది చెట్టు చూసారా. అంటే నల్ల పసుపు, ఆ పసుపుకేమో మామూలుగా ఉన్నాయి ఆకులు. ఇది చూడు నల్లగా అక్కడ అదొక కలర్లో గీత ఉంది. దీని పక్కన కూడా ఇంకోటి చిన్నది ఉంటే పెట్టాను, అది కూడా వస్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ చిన్నగా ఇప్పుడు ఎగిరేస్తుంది. దీంట్లో ఒక బెండ చెట్టు, అప్పుడు నేను విత్తనాలు అదే సీడ్స్ వేసాను, అవి వచ్చినాయి. మళ్ళీ ఇంకొకటి అంటే సొర చెట్టు, నాకు ఇది పక్క కుండీలో చాలా ఉన్నాయి, తీసేస్తాను. అన్నీ రావు అనుకున్నా కదా, అవి నేను కొన్ని పడేసాను, వస్తాయో రావనని. అయినా 2 తీసి దీంట్లో పెడదాం, ఇది ఖాళీ ఉంది. ఈ కుండీ అనేది నేనేం పెట్టలే, ఆ చెట్లు తీసి మీకు దీంట్లో పెట్టానండి. మీకు చూపించలేదు అప్పుడు, అంటే ఇది రాదని డౌట్తోటి పెట్టాను. వర్షాలు పడుతున్నాయి కదా, అది కూడా అలానే నాటుకుంది. దీంట్లో ఏంటంటే ఒక సొర ఉంది, ఒకటి మరి పొట్లకాయ చెట్టు దగ్గరికి పెడుతున్నాను నేను. పొట్లకాయ తెలియని వాళ్ళు ఇలా అని ఆకు స్మెల్ చూసి తెలిసిపోద్దండి. పొట్లకాయ వాసనకి ఆ చెట్టు ఇంకొకటి ఉండడానికి ఇష్టపడదంట. అందుకే ఒక సొర చెట్టు తీసి పక్క దాంట్లో పెట్టాను. అలా కాకర కూడా నెయ్యకుండా పొడి మొలిచిందండి. ఆ బేరను కాకర నెయ్యకుండా వచ్చింది, నేను వేసిన సొర చెట్టు చూడండి. కానీ ఇది వస్తుందండి, అంటే నాకు ఇంతకుముందు తెచ్చిపెట్టామో నాకు రాదని నమ్మకం. మేము ఏదంటే బెండ చెట్లు వస్తే నమ్మకం, కానీ ఈ సొర చెట్లు ఒక పాదు నుంచి పీకి ఇంకో పాదు వేస్తే రావు. అలాంటివి కూడా వచ్చింది అంటే వర్షం పడేప్పుడు పెడితే వర్షం నీళ్ళు అంత మంచిది. నేను అలానే పూలు కోస్తాను, కొన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పూలు ఉన్నాయి కదమ్మా, ఇది ఇలాంటి వాటిల్లో కొంచెం పక్కన లోడి పెట్టేస్తాను. మందార పూలు నాకు ప్రతిరోజు వచ్చి నిర్మాల్యం ఎక్కడంటే అక్కడ పడేయకూడదమ్మా, ఎవరు తొక్కకూడదు. దేవుడు పెట్టిన నిర్మాల్యం పడేయకూడదు. నిర్మాల్యం అంటే అదే మా పల్లెటూరు అంటే దేవుడికి ఈ రోజు పెట్టిన పూలు రేపు తీసి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. అవి చెట్టల్లో తొక్కన దగ్గర వేసుకుంటే మంచిదమ్మా. కనిపిస్తుంది. ఈ పూలు మాత్రం మంచి స్మెల్ అమ్మ, ఎంత మంచి స్మెల్ అని మంచి స్మెల్. ఈ పెడితే ఏదో ఒక 4 అగరబత్తీలు పెట్టినట్టు అంత స్మెల్ వస్తాయి. ఉదయాన్నే అది ఇంకా మళ్ళీ మబ్బులు వేసే ఉందండి ఫుల్. ఇప్పుడు మళ్ళీ వచ్చేటట్టే ఉంది వర్షం. ఇంకొకటి ఉంది, కానీ వీళ్ళంతవరకు ఆకుకూరలు వేసుకొని పండించుకోవచ్చు. నేను అన్న కొత్తగా పెట్టిన కూడా చాలా ఈజీ అమ్మ. ఎవరన్నా కానీ దగ్గరలో కానీ అంటే ఏడిఆర్ హాస్పిటల్ దగ్గరలో కానీ ఎవరన్నా ఉంటే మాత్రం
నా దగ్గర నాటు వంకాయ చెట్టు ఉంది, చిన్న వంకాయల చెట్లు ఉన్నాయి, నేను ఇస్తాను. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏడిఆర్ దగ్గర వచ్చి నాకు మెసేజ్ చేసి ఏడిఆర్ దగ్గర వస్తే కామెంట్స్లో పెట్టండి. నేను చూసుకుంటే మాత్రం చూసుకున్నాక ఏమిటే మీరు పెడితే ఏడిఆర్ దగ్గరికి వస్తే నేను అక్కడ ఇస్తాను ఎవరికైనా కావాల్సింటే. నా దగ్గర ఒక్కటే ఉన్నాయి, నారు ఉంది కాబట్టి వేసుకుంటే ఎమ్మిటే ఎవరికైనా వచ్చిద్ది. అసలు ఎక్కడ బెండకాయలు చూసినా కూడా బాగున్నాయి. బెండ చెట్లు అన్నీ అయితే ఎలాంటిది పూలు కనకాంబరాలు అది నేను మొన్న ఏరే అమ్మాయి కోసుకెళ్ళింది. ఇక మిరప చెట్లు కూడా అండి, మిరప చెట్లు కూడా మిరపకాయ వస్తుంది. ఇక్కడ మిరపకాయ కనిపిస్తుంది, అదిగోండి. ఇక్కడ బెండకాయలు బాగా క్లారిటీగా కనిపిస్తాయి, అందులో ఇక కనిపిస్తున్నాయండి. ఇంకొక 4 ప్రతిరోజు ఉదయాన్నే రావాలమ్మా. ఏదన్నా పురుగు నేలలో పురుగు ఈ టైం వచ్చిద్ది, నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఈ బెండ చెట్లు కూడా స్టార్ట్ అయినాయి కాయలు అనేది. మిరప్పూత కూడా అంతా మిరప్పూత వస్తుందమ్మా. ఇది ఆవకాడో మన దగ్గర వచ్చిద్దో రాదు నాకైతే తెలియదు, కానీ ఆవకాడో కూడా అప్పుడు తీసుకొచ్చాడు, వస్తారు తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళి కొనుక్కొచ్చి పెట్టాను. అది ఆ రోజు ఎంత తీసుకుంటే 200 తీసుకున్నారు. రేటు కూడా పర్లేదు అనిపించింది. కేసు దగ్గర తీసుకొచ్చా కదా. ఇలా ఉదయాన్నే వచ్చామంటే మునగ చెట్టు, మునక్కాయ కూడా ఒకటి ఉందండి చిన్నది, నాకు కనిపించదేమో, చిన్న పుల్లలాగా ఉంది అక్కడ, కనిపిస్తలేదు నాకే కనిపిస్తుంది. దీనిగా కనిపిస్తుంది చిన్నది, నెక్స్ట్ దాంట్లో కనిపించిద్దేమో. ఈ మునగ చెట్టు నేను వేసింది కదమ్మా, ఇది అది పొడిమొలిసింది అంటే సీడ్స్ ఉంటే వరకు వేసింది నేను అట్టుంది, అది వచ్చింది అంతే. మందారాలు కోసుకొని వెళ్తాను. అక్కడ మందారాలు కోసుకున్నాము. ఒకసారి ఇక్కడ నాకు అన్నీ రావట్లేదు, కానీ అన్నీ ఇరిపేసానమ్మా. మొన్న అంతా ఇరిసేసా కదా, మళ్ళీ అంతా ఎగిరేసుకొని వస్తుంది. అందులో తక్కువ ఉన్నాయి మందారాలు. ఇప్పుడు ఇది ఒక్కటే పోస్తుంది, కానీ దొంగతనంగా కోసుకొచ్చి పూలు దేవుడికి పెట్టబోతున్నామ్మా. పెడితే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఉదయాన్నే పూసుకుంటే చెప్పేటప్పుడు అక్కడ ఏమి లేకుండా కోసుకెళ్తే నేనే తిట్టుకుంటానా లేదా మనసులైనా కూడా. అది చేసిన వాళ్ళకి ఫలితం రాదంట. వాళ్ళు అడిగి 4 కోసుకుపోయేదానికి, వాళ్ళు లేనప్పుడు మొత్తం కోసుకునేదానికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు పూలు గురించి ఎందుకు చెప్తున్నావు అమ్మ చెప్తున్నా. ఎవరైనా పూలు కోసుకుంటే వాళ్ళని అడగండి, 4 కోసుకోండి. మనం పోయి మన పాటికి అక్కడ ఎవరు డేర్లు తెంపొచ్చేసుకొని అనుకోవాలి, తిడతారు. అది మనకు అనేది పూజ అనేది ఫలితం ఇవ్వదు. అలానే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దీనికి ఏదో లైట్ పెట్టాలంటున్నారు. లైట్ పెడితే డ్రాగన్ ఫ్రూట్కి లైట్ పెడితేనే వస్తాయా? నేను ఒకటి చిన్నది వేసాను, చూస్తూనే ఇది ఎంత పెద్దగా అయిందో చూడండి. దీనికి ఏదన్నా రావాలి అంటే లైట్ పెడితే వస్తాయి అంటున్నారు. అది ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్స్లో పెట్టండి అమ్మ. లైట్ పెట్టకపోయినా కూడా వస్తాయా, అయితే పెట్టాలంటే ఇక్కడ ఎలా పెట్టాలి ఇంత పైన తీసుకొచ్చి. ఓకే, మీకు నచ్చితే మాత్రం నాకు ఒక సపోర్ట్ ఇస్తారని కోరుకున్నానమ్మ. పదే అడిగితే కూడా బాగోదు, మీరు సపోర్ట్ ఇస్తారని. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా ఉంటారు కదా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు హౌస్ వైఫ్ అంటారు, అది ఇంట్లో ఉండేవాళ్ళు ఏమంటారు, మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ప్రోత్సహించినట్టు ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే అమ్మ, పడేద్దాం అనుకుంటున్నాను. లేచి వెళ్ళిపోద్దు, లేదా చెట్టలో పడేస్తారమ్మ బయట. ఇదంటే అది ఉంది, అది ఏ పురుగు కానీ అదిగో ఏదో భలే ఉంది కదా చూడటానికి. అయితే మాత్రం పురుగు బాగుంటుంది ఏందమ్మా అనుకుంటారేమో, నాకు చూస్తుంటే మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఏం పురుగు అర్థం కాలేదు, పెద్దగా ఉంది. నేను అటు చెట్లలో పడేస్తున్నానమ్మా. ఇది నేను బయట పడేస్తున్నాను, చెట్లు ఏమైనా తింటుందో ఏమో తెలియదు నాకు. అటు వెనక అన్ని చెట్లే కదా, అటు పడేస్తున్నాను. దీన్ని నేను చంపకుండా అది అంత చెట్లే కాబట్టి అటు ఇసిరేస్తున్నాను. అది బతికుంది అదిగోండి. ఈ తోటకూర కూడా తీస్తున్నాను, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. చిన్నగా తీసాను, ఏదో కదిలినా కూడా మళ్ళీ వర్షానికి నాటుకుంటుంది. ఇది ఎర్ర తోటకూర. పసుపు చూడండి, ఇప్పుడు మట్టి తరగొట్టలకి ఎట్లా పడింది పసుపు మీద. వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు తోపలు పడుతున్నాండి చూడండి. ఇక్కడ తీస్తాను, తీస్తాను. ఎందుకంటే పసుపు కొంచెం కదిలినా కూడా లేస్తుంది చూడు,
ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్ నాటుకుంటుంది. నేను పెడతాను. కానీ ఉదయాన్నే మాత్రం నేను నిన్న వచ్చాను, ఇంతలా పురుగు ఉంది. అది మట్టిలోంచి, అది మట్టిలో పురుగు ఉంటుంది, బయట కనిపించవు. ఉదయాన్నే వస్తాయి మళ్ళీ పోతాయి. ఇది పేరెంట్ అలాగంటే ఇది కూడా వదిలేసామంటే తోటకు కూడా ఆగదు, అంత బలంగా అయిపోద్ది. మమ్మీ పసుపే కదా? ఇది పసుపు కొమ్ము నుంచి వచ్చింది. అది ఈ కొమ్ము నుంచి ఇది కూడా పసుపు. అంటే ఇప్పుడు బయట కనపడుతున్నాయి, మళ్ళీ పెరుగుతాయా? వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ఇజ్జు ఇది కనిపిస్తుంది. అయితే ఈ తోటకు వర్షం పడుతుంది కాబట్టి ఏమన్నా ఉన్నా కూడా తోపర్లు పడుతుంది. ఇది కూడా స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా. ఇప్పుడు కనిపిస్తుంది ఏమనండి పసుపు, చూడండి. నేను పసుపు వచ్చింది దీంట్లో అంటే మళ్ళీ ఇంకేం తోటకొచ్చి చల్లను. అప్పుడు నీకు మట్టిలో ఉంటే చెప్పా కదా, మట్టిలో ఉంటే అయ్యే పడ్డాయి అని. నేను ఎత్తేటప్పుడు ఒకసారి కింద పడ్డాయి, అప్పుడు సీడ్స్ చూసుంటారు ఫస్ట్ ఇయర్ చూసే వాళ్ళకి. ఆ మట్టి అనేది అన్నిట్లో పడి ఎట్లా మొలిసింది. నేను చల్లిందల్లా ఒక్క దాంట్లోనే. ఇదిగోండి, ఉదయాన్నే వచ్చానా, ఇప్పుడు కోసుకెళ్ళానా. ఈ కాడలు కూడా చాలా లేతగానే ఉంటాయి. నేను ప్రతి దాంట్లో చూపిస్తున్నాను కదా. ఏమి లేదమ్మా, చెత్త అంతా సేకరించాలి. పత్తి చెట్లు అయిపోయినాయి, ఇదిగో చెట్లు అయిపోయినాయి. ఎమ్మిడి మట్టిని తిరగేసి కొంచెం చెత్త కొంచెం మట్టి, కొంచెం చెత్త కొంచెం మట్టి వేయాలి. అప్పుడే ఆ సీజన్ పంట అనేది బాగా వచ్చింది. ఒక సీజన్ అయిపోగా నేను మళ్ళీ వేస్తాను. నేను ఇంకంటూ ఏమి వేయను, ఇట్లానే వేసుకుంటాను. ఇప్పుడు చెట్లు పెడతానా, అయిపోగానే మళ్ళీ పడేసి కొత్త చెత్త అంతా సేకరించి మళ్ళీ వేసుకుంటాను. అంతకన్నా ఇంకేమి వేయను. ఎందుకంటే కొంతమంది అడుగున్నారు నువ్వేం చేస్తావు చెప్పుకోనని. నేను ఇంతకన్నా ఇంకేమి వేయను. ఇవన్నీ అక్కడ పడేస్తాను. ఎక్కడ వేస్తానో నేను చూపిస్తాను. తీసుకొచ్చి నేను ఇట్లా వేస్తున్నాను కదా, ఇంకో 2 రోజులు వేసిన తర్వాత దాని మీద కొంచెం మట్టి వేస్తాను. మళ్ళీ ఇది మునగ చెట్టు, దీని బలం ఇప్పుడు చాలదని ఇట్లా వేసుకుంటే ఎక్కడ వేస్ట్గా అయితే పోనీనమ్మా. చెత్త మాత్రం తడవకుండా పెట్టుకుంటే ఉన్నది ఒక డబ్బాలు వేసి పురుగు కూడా రాదు.